అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్రకలంకాభ మృగనాభి విశేషక. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న ఫాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది. శుక్లపక్షమందు అష్టమి చంద్రునిలా అమ్మవారి ఫాలభాగము అర్ధచంద్రాకారంగా అనగా వృత్తంలో క్రింది అర్ధభాగముగాను, కిరీటం వృత్తంలో పై అర్ధభాగముగాను ఉండడం వలన ఈ రెండు అర్ధభాగాలు కలిసి అమృత కిరణాలు వర్షించే పూర్ణబింబముగా అమ్మవారి ముఖము శోభిల్లుచున్నది. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ముఖము అనేది చంద్రుని యందు మచ్చవలే కనిపించే కస్తూరి బొట్టును కలిగినది. ఆజ్ఞాచక్ర స్థానమందు అమ్మవారు కస్తూరి బొట్టును ధరిస్తుంది. దీనిని ధ్యానించిన సాధకులకు తెలియవలసిన జ్ఞానాన్ని అమ్మవారు అందిస్తుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్రకలంకాభ మృగనాభి విశేషక. పదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అమ్మవారి ముఖము అనడి మన్మధుని యొక్క శుభకరమైన గృహమునకు తోరణము వలె ఆమె కనుబొమ్మలు కలది. ఈ నామం యందు బీజాక్షర రహస్యము కూడా దాగి ఉన్నది. వదన వాగ్భవ బీజం ఐం బీజాక్షరాన్ని, స్మర మన్మథ బీజం క్లీం బీజాక్షరాన్ని, మాంగళ్య సౌభాగ్య బీజం సౌహ్ బీజాక్షరాన్ని, గృహ సంపత్కరమైన శుభకరమైన బీజం శ్రీ బీజాక్షరాన్ని, తోరణ రుల్లేఖ హ్రీం బీజాక్షరాన్ని తెలియజేస్తాయి. ఐం క్లీం సౌహులు అమ్మవారి ముఖమైతే శ్రీం హ్రీంలు కనుబొమ్మలను సూచిస్తాయి. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. అమ్మవారి ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహములాగా ఉంటే ఆ ప్రవాహములో కదులుతూ ఉండే చేపలుగా అమ్మవారి రెండు కళ్ళు లేదా చూపులు ఉంటాయి. చేప తన చూపుల ద్వారానే తన పిల్లల ఆకలి తీరుస్తుంది. వాటి వంశాభివృద్ధి కేవలం చూపుపైనే ఆధారపడి ఉంటుంది. జగన్మాత కూడా తన యొక్క కరుణతో కూడిన కంటి చూపుతో సమస్త ప్రాణులను పోషిస్తుందని ఈ నామము అర్థం. పదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా. నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత. అప్పుడే వికసించిన సంపెంగ అనగా సింహాచల సంపెంగ పువ్వును పోలిన ముక్కుతో అందముగా ప్రకాశించుచున్నది. సంపంగి పువ్వు మీద తుమ్మెద వ్రాలదు. తుమ్మెద 6 కాళ్లను కలిగి ఉంటుంది. పంచేంద్రియాలు మనస్సు కలిపి 6. వీటిని తుమ్మెద కాళ్లతో పోలుస్తారు. పంచేంద్రియాలు మనస్సుల యొక్క ప్రలోభాలు ఏ సాధకులపై ఉండవో అనగా తుమ్మెద వ్రాలదో, ముక్కు ద్వారా ప్రాణాయామ యోగ సాధన చేస్తున్నారో వారిని ముక్తులుగా చేయును ఆ తల్లి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. తారాకాంతిని తిరస్కరించుచున్న ముక్కు యొక్క ఆభరణముచే ప్రకాశించుచున్నది. తార అనగా ఇక్కడ కుజ శుక్రగ్రహములు. కుజగ్రహ కాంతి ఎరుపు, శుక్రగ్రహ కాంతి తెలుపు. ఈ కాంతులతో పోల్చబడే రత్నమును కుడివైపు, ముత్యమును ఎడమవైపున పొదగబడిన ఆభరణమును ముక్కునందు ధరించి అందంగా ప్రకాశించుచున్నది. అమ్మవారు ధరించడము వలన ఆ రత్నము ముత్యముల కాంతులు గ్రహకాంతుల కన్నా దేదీప్యమానముగా ఉన్నవి.
నవచంపక పుష్పాభ నాసా దండ విరాజితా తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా. కదంబమంజరీక్లుప్త కర్ణపూర మనోహర తాటంగయుగళీభూత తపనోడుపమండల. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర కడమిపూల గుత్తుల చేత అలంకరింపబడిన చెవుల ఉపరితలముచే అందముగా నున్నది. కడిమి అనగా కదంబ చెట్టు లక్ష్మీప్రదమైన చెట్లలో ఒకటి. దీని పువ్వులు ఎర్రగా 3 చెప్పున గుత్తులుగా ఉంటాయి. చెవులు వినికిడిని సూచిస్తాయి. సాధనా సమయంలో చెవులు బహిర్గత విషయాలను కాకుండా అంతర్లీనంగా శ్వాస జరిగే సమయంలో ఓంకారాన్ని వినగలిగేలా సాధకులు తమ వినికిడిని మార్చుకోవాలి. గళీభూత తపనోడుప మండల సూర్యచంద్రుల జంటను తాటంకములుగా కలిగినది. సూర్యచంద్ర మండలాలు కాలగమనాన్ని సూచిస్తాయి. తాటంకములు అనగా చెవి ఆభరణములు. తాటంకములు స్త్రీ సౌభాగ్య చిహ్నములలో ఒకటి. తన తాటంకములనే సూర్యచంద్రులుగా చేసుకొని తన సౌభాగ్యానికి అనంతత్వం చేకూరుస్తుంది. అందుకే అయ్యవారికి కాలవశం అయ్యే ఇబ్బంది లేదు. కదంబమంజరీక్లుప్త కర్ణపూర మనోహర తాటంగయుగళీభూత తపనోడుపమండల.